వేడి వేడిగా ఏముంది ఎగ్ సేమి అంటారా? దీని ముందు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ నూడిల్స్ కూడా ఎందుకు పనికిరావు. ఎల్లవమ్మ ఎప్పుడు ఏగలా వాగుతుంటావు. అయ్యో ఓసారి వండుకుని తింటేనే కదండి ఎలా ఉందో తెలిసింది. వండేద్దాం వచ్చండి. చెంచా నూనెసి కప్పుడు సేమియాలు వేసుకుని మీడియం ఫ్లేమ్ లో 3 నిమిషాల పాటు దోరగా వేపేసుకున్నాక తీసేసుకుని మరుగుతున్న 3 కప్పులు నీళ్ళు వేసేసుకోండి. ఇలా కట్టాయిలో ఉడికిన తర్వాత వాచేసుకుని చన్నీళ్ళు పోసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో నూనెసి గిలక్ కొట్టుకున్న 3 కోడిగుడ్లు వేసేసుకుని కొంచెం ఉప్పు కారం మిరియాల పొడి వేసుకుని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో వేపేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకుని ఇంకొంచెం నూనెసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని నిమిషం పాటు వేపేసుకున్నాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజ్ ముక్కలు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో వేపేసుకున్నాక ఉప్పు కారం గరం మసాలా మిరియాల పొడి కూడా వేసుకుని పెట్టుకున్న కోడిగుడ్డు కూడా వేసేసుకుని 2 నిమిషాల పాటు వేపేసుకున్నాక ఉడకబెట్టి చల్లార్చిన సేమియాలు వేసేసుకుని ఉంటే కొంచెం సోయా సాస్ వెనిగర్ కూడా వేసేసుకుని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లోనే పొగలొచ్చి వరకు వేపేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని కోర్పుతో తీసుకుని తింటే ఉంటదండి. వెంటాడుతున్న ఓటమికి వెన్నులో వణుకు పుట్టించి విజయం సాధించినట్టు ఉంటదండి.